దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా వింటూ బలపరచబడుచున్న మా ఆత్మీయ ప్రియ సహోదరి సహోదరులకు, మరి రక్త సంబంధులకు, ప్రతి ఒక్కరికి కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ మరి శుభాలు తెలియజేస్తున్నానండి. అంత బాగున్నారు కదా? మేము కూడా క్షేమంగా ఉన్నాం. మీ యొక్క అందరి ప్రార్థన బట్టి మరి మీ కొరకు ప్రతి ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం. మా కొరకు మీరు కూడా ప్రార్థిస్తున్నారని మరి మేము నమ్ముచున్నాము కనుక మరి దేవుడు మిమ్మల్ని కూడా బహుగా మరి ఆశీర్వదించునుగాక. నేటి దినం కొరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మరి మనం స్వతంత్రించుకుందామండి. మరి పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, నీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ వాక్కులతో, నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధానంలో నిలిచి ఉన్నాం ప్రభువా. నీ బిడలైన వారిగా మేము నిలిచి ఉండగా తండ్రి నీవే మాకు సహాయం చేయండి. అయ్యా, నీ కృపా ద్వారాలతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ కృపాస్థలకి సమస్తం అప్పగిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ వాక్యము, నీ వాగ్దానం వింటున్న ప్రతి బిడను బలపరిచి, స్థిరపరిచి, నీ కృపచేత నింపి అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ దేవుడు బహబాటంగా, సూటిగా, తేటగా, బహబాటంగా మాట్లాడుచున్న దేవుడు. ఆ మాట ఏంటో మరి మనం చూసుకుందామండి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను. నిత్యముగా అంటే ఇంకా దానికి మరి ఏ సరిహద్దులు కూడా లేవు. నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిశ్చయముగా నిన్ను విస్తరింపచేస్తాను. ఓ అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు కనుక అబ్రహాంతో అంటాడు, ఇదిగో తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఎవరు తోడు అన్నాడండి? నా తోడు. నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను, నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను విడవక ఎడబాయక నా కృప నిశ్చయము చూపిస్తానని అబ్రహాంతో దేవుడు మాట్లాడిన దేవుడు నేటి ఉదయకాల సమయంలో దేవుడు నీతోనూ నాతోనూ అందరితోనూ మాట్లాడుచున్న మాట, ఇదిగో నిన్ను నిశ్చయముగా నేను విస్తరింపచేస్తాను, నిన్ను నిశ్చయముగా నేను అభివృద్ధి పరుస్తాను, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను, నిశ్చయముగా నీ చేతి పనులు దీవిస్తాను, నిశ్చయముగా ఇదిగో నీకు తోడైండి నడిపిస్తాను, నీ మార్గాల్లో తోడై ఉంటాను, నిశ్చయముగా నీ మార్గాలు సరళం చేస్తాను, నిశ్చయముగా ఇదిగో నీకు సహాయం దయచేస్తానని దేవుడు మాట్లాడుచున్న మాట. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఏ రీతిగా నువ్వు నడుచుకుంటున్నావో, ఏ రీతిగా నువ్వు మరి దేవునిలో ఎదుగుచున్నావో, ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావో, ఏ రీతిగా నీవు మరి దేవునిలో జీవింపచేస్తున్నావు, మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహామా అని దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము గారు దేవుని మాటకు లోబడ్డాడు. ఇదిగో నీ తల్లిదండ్రులు, నీ పితరులను, నీ స్నేహితులను, బంధువులను, రక్త సంబంధులను ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టి నేను చూపించు ప్రాంతానికి, నేను చూపించు దేశానికి, నేను చూపించు చోటుకు నువ్వు వెళ్తే గనక అక్కడ నిన్ను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, ఇదిగో నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను. నిజమే,
దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. మనం ఎలా ఉన్నాము? ఈ ఉదయకాల సమయంలో దేవునికి లోబడే వారిగా ఉన్నామా? దేవుని కృప పొందుకునే వారిగా ఉన్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన చేసే వాగ్దానం నమ్మదగినది. ఆయన చేసే వాగ్దానం నమ్మదగింది కనుక ఆ వాగ్దానం స్వతంత్రించుకునే బిడలుగా మనం ఉందాం. ఉదయకాల సమయంలో లేచిన మొదలుకొని ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు వచ్చినప్పటికీ ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిదినం, ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా నువ్వు బలపరుస్తానన్నావు, ప్రభా నన్ను విస్తరింపచేస్తానన్నావు, ప్రభా ఇదిగో నన్ను ఎడబాయక నీ కృప చూపుతానన్నావు, ప్రభా అట్టి కృప నాకు దయచేయండి అని ఎవరైతే ఆయన సన్నిధానంకి వచ్చి ఆయన అడుగుతారో, ఆయనకి మొరపెడతారో ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపచేస్తానని చెప్పిన దేవాతి దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కార్యాలు ప్రారంభించిన వాడు కనుక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆయన ఇచ్చిన మాటకు మనము లోబడి ఆయన కృప పొందుకునేవారిగా మనం అందరం కూడా సిద్ధపడదాం. దేవుడు అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల రాజా, నీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు బలపరిచే వాక్యం అనే కార్యక్రమం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ నీ వాక్యంతో ప్రభా అయా మా యొక్క హృదయాల్లో తండ్రి ఆనందాన్ని కలగజేస్తున్న దేవా, సంతోషాన్ని పుట్టిస్తున్న దేవా, మా క్షామకాలంలో మాకు తోడై ఉన్న దేవుడు ప్రభా. ఇదిగో అబ్రహాము నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నిన్ను నిశ్చయముగా విస్తరింపచేస్తానని వాగ్దానం చేస్తుంది దేవుడు. అవును తండ్రి, నీ బిడ్డలతో మాట్లాడింది దేవా. అయ్యా నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకాల్లో ఉంచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా మమ్మల్ని నిశ్చయముగా దీవించండి, ఆశీర్వదించి విస్తరింపచేయండి, నీ కృప చేత నింపండి, నీ కృపా మహిమ ఐశ్వర్యం చేత నింపమని అడుగుతున్నాను. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, వారి చేతి పనులు దీవించండి, వ్యాపారాలు దీవించండి. అయ్యా వారికి ఉన్న ప్రతిదీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, విస్తరింపచేయండి, అభివృద్ధిపరచండి ప్రభా. వారు ఏదైతే కలిగి ఉన్నారో వాటిలో నూరింత ఫలం దయచేయండి, నీ కృపలకు పాత్రులుగా దయచేయమని. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలందరూ కూడా నీ కృపగలస్తలు సమర్పిస్తూ వారందరూ కూడా బలపరిచి, స్థిరపరిచి నీ కృప వెంబడి కృప పొందుకోవడం సహాయం దయచేయమని యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.